టెలివిజన్ చరిత్రలోని ప్రప్రథమంగా 12 గంటల పాటు నాన్ స్టాప్ లైవ్ మార్థాన్ బీసీ గళం పేరుతో బడుగు బలహీన వర్గాలకు అండగా వైకేటీవీ వేదికైంది. ఈ వేదికలో తాను కూడా ప్రాతినిధ్యం వహిస్తానంటూ, తాను కూడా బీసీలకు అండగా ఉంటానంటూ మన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు మనతో పాటు వైకేటీవీ వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. పులే గారి జయంతి సందర్భంగా మేము స్టార్ట్ చేసిన ఈ నాన్ స్టాప్ లైవ్ మార్థాన్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు కూడా బీసీ అందరి తరఫున ఒక వైకేటీవీ వరకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ముఖ్యంగా బీసీలను గుర్తించి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు కూడా మరి వైకేటీవీ యాజమాన్యానికి సిబ్బందికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. మేడం, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అంటారు. కార్యకర్తల నుంచి నేతలు అంతా చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. అలాంటి పార్టీలో పనిచేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా చాలా గర్వంగా ఉందండి. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మరి ఆనాటికే అడుగడిగిన మరి అణగాడిన జాతుల కోసం, బడుగు బడిహీన వర్గాల కోసం, మహిళల కోసం మరి వారికి స్వాతంత్రం కావాలి, వారి అన్ని రంగాల్లోనూ మరి బాగా అభివృద్ధి బాటలో రావాలని కోరుకున్న వ్యక్తి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన ఆశయాల్ని కొనసాగించిన వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు గారు. మరి నిజంగా మనకు స్వాతంత్రం వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయం తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. మరి ఏదైతే జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించిన వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే మరి బడుగు బడిహీన వర్గాలను హక్కును చేర్చుకోవడం, మరి మహిళలకు విద్యాపరంగా ప్రాధాన్యత రావటం, మహిళా యూనివర్సిటీలు రావటం కూడా అన్న నందమూరి తారక రామారావు గారే తెచ్చారు. మహిళలకు ఆస్తిలో హక్కు కూడా మరి అన్న నందమూరి తారక రామారావు గారే తీసుకొచ్చారన్న విషయం అందరికీ తెలుసు. మరి అదే స్ఫూర్తితోనే ఏదైతే బీసీల పేటెంట్ హక్కు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు వేసిన పునాదులే ఈరోజు అభివృద్ధి గోపురం కట్టారు మా చంద్రన్న. బడుగు బడిగిన వర్గాల పక్షపాత అన్న విషయం తెలుగు ప్రజలకు, బడుగు బడిగిన వర్గాల ప్రజలందరికీ తెలుసు. మరి జ్యోతిరావు గారి పులి ఆశయాలను మరి ఏదైతే రామారావు గారు కొనసాగించారో, వారి అనుభవాన్ని, ఆశయాల్ని కొనసాగించిన వ్యక్తి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్లోనూ మరి ఈరోజు రాజకీయంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాల్లోనూ బీసీలు ఉన్నారు అంటే అది పునాదులు తెలుగుదేశం పార్టీ, మరి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఆ చంద్రన్న టీంలో మీరు పనిచేస్తున్నారు, ఎలా అనిపిస్తోంది? ప్రత్యేకంగా బీసీల కోసం మీరు ఏం చేయబోతున్నారు మేడం? చాలా గర్వంగా ఉందండి. గతంలో కూడా బీసీలకు చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా మరి తాతగారి అనుభవాలను, తాతగారి ఆశయాలను, తండ్రి గారి అనుభవాలను, తల్లి నేర్పించిన సంస్కారంతో ఈరోజు బీసీలను హక్కును చేర్చుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒక క్యాబినెట్లో కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఈరోజు అన్ని స్థానిక ఎలక్షన్లో కావచ్చు, అన్నిట్లోనూ బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. బీసీల రక్షణ చట్టం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా బీసీల రక్షణ చట్టం తేవాలన్న వ్యక్తే నారా లోకేష్ బాబు గారు. ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు, ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపాదన కూడా తీసుకురాలేదు. ఏదైతే మరి బీసీలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో, మరి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు బీసీల దగ్గర నుంచి వచ్చిన సమస్యలు విని మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, బీసీల రక్షణ చట్టాన్ని అమలు పరుస్తామన్న మొట్టమొదటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఈరోజు మేము మొన్నటి రోజు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, కుల సంఘాలతో కూడా మాట్లాడాం. వారు ఏ దాని మీద మనం ఏ చట్టం తీసుకోవాలి అన్న విషయాన్ని కూడా ఒక ముసాయిదా బిల్లు కూడా రెడీ చేసాం. దాన్ని కూడా ఇప్పుడు సెంట్రల్కి కూడా పంపించి దాన్ని అమలుపరచడానికి ముఖ్యమంత్రి గారు 4-5 సార్లు కూడా రివ్యూ చేశారు. ఒక పక్క కుల సంఘాలతో రివ్యూ చేశారు, అధికారులతో రివ్యూ చేశారు. లీగల్గా మనం ఏ విధంగా మనం పోవాలి, భారతదేశంలో ఎక్కడా ఈ బీసీ రక్షణ చట్టం లేదు, మనం ఏ విధంగా అమలుపరచాలన్న ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా లీగల్గా ఏ విధంగా చట్టబద్ధంగా చేయాలో ఆ పద్ధతి ప్రకారం జరుగుతోందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి రేపటి రోజున రంగరంగ వైభవంగా మనం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేసుకుంటున్నాం 200వ జయంతి. మరి నిజంగానే మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కోరుకుంది ఏంటంటే విద్య, ప్రతి ఒక్క బడుగు బడిహీన వర్గాలు విద్య నేర్చుకోవాలి.
విద్య ఉంటే అన్ని రంగాల్లోనూ సక్సెస్ కాగలనే ఒక లక్ష్యంతోనే ఆ రోజు మరి పోరాటం చేశారు ఈ సమాజం కోసం. Yes. మరి అదే దశలోనే ఈరోజు గతంలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరు మీద మరి అన్న నందమూరి తారక రామారావు గారు స్కూల్స్ స్టార్ట్ చేయడం, ఈరోజు బడుగు బడిగిన వర్గాల పిల్లలు మరి లక్షల మంది ఈరోజు బీసీ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. అది కూడా మొత్తంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 109 గురుకుల పాఠశాలలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చినవి. ఒక పక్క మరి గత ప్రభుత్వం నా బీసీలను ఓటేయించుకోకపోవడం, అటు బీసీ నాయకులపైన, బీసీలపైన, బీసీ ఆడబిడ్డలపైన, బీసీ చిన్న బిడ్డలు ప్రశ్నిస్తే మరి పెట్రోల్ పోసి అంటించడం కూడా మనం చూసాం. మరి అదేవిధంగా మరి గురుకుల పాఠశాలలను కూడా, హాస్టల్స్ను కూడా గాలికి వదిలేశారు. మరి మనం అధికారంలోకి రాగానే ఆల్మోస్ట్ కొన్ని ఇమ్మీడియట్గా కావాల్సినవి రిపేర్లు చేయించాం, కొన్ని కొత్త పక్కా బిల్డింగులకు ప్లాన్ చేస్తున్నాం. వారు గతంలో పెట్టిపోయిన డైట్ బిల్లులు కూడా పెండింగ్ ఉన్నవి కూడా క్లియర్ చేసాం. మరి శానిటేషన్ కావచ్చు, మరి దాని ప్రకారంగా మరో ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, మెష్లు కూడా, మస్కిటో మెషెస్ కూడా, ఇన్వర్టర్స్, ఈరోజు అన్ని హాస్టల్స్లోనే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, సూపర్ ఫైన్ రైస్ అందజేస్తున్నాం. మరి దాంతోపాటు మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా, ఏదైతే 14-19లో విద్య విలువ తెలుసు, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఉండటం, ఏర్పాటు చేయడం, సివిల్ సర్వీస్ కోచింగ్స్ పెట్టడం. మరి 5 ఏళ్ళు సివిల్ సర్వీస్ కోచింగ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మేము 2వ బ్యాచ్ కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. దాంతోపాటు మొన్నటి రోజు డిఎస్సి ఇచ్చాం. డిఎస్సిలో మెగా డిఎస్సి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసాం. దాంతోపాటు బీసీ భవన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మేడం, చాలామంది గురుకుల పాఠశాల బాలికలు మీకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, సవితమ్మ చాలా చోట ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు, ఈ ఫుడ్ అయితేనేమి వాళ్ళ చదువు విషయంకి సంబంధించి అలాంటి తనిఖీలు పెంచాలని కోరుతున్నారమ్మా. అడుగుతున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మా ఎడ్యుకేషనల్ మినిస్టర్, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ఒక పక్క ఐటీ రంగం కావచ్చు, ఒక పక్క మరి విద్యాశాఖలో కావచ్చు పరుగులు పెట్టినేస్తున్నారు. మేము కూడా ఇంకో తనిఖీలు పెంచుతాం. రైట్. అలాగే మహిళలకి, బీసీ మహిళలకి మీరు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు? మేము తెలియజేసేది ఒకటేనండి, ఈరోజు బీసీలో మహిళల్లో అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆ రోజు డాక్రా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు విజన్ చంద్రబాబు నాయుడు గారికి మహిళలు ఏదైనా సాధించగలరు, మహిళలో ఆ ధైర్యం ఉంది, ఆ శక్తి ఉంది, ఆ నిబద్ధత ఉంది, నిజాయితీ ఉందని గ్రహించిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేశారు. భువనమ్మ గారిని, ఇంట్లో ఉన్న భువనమ్మ గారిని వేలాది మందికి ఈరోజు ఉపాధి చూపించడం. ఈ రాష్ట్రానికి కష్టం వచ్చిందంటే, ఈ రాష్ట్రానికి కరువు వచ్చిందంటే నేను సైతం అంటూ ఒక పక్క వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నారు. దానితో పాటు ఈరోజు ప్రతి మహిళ మరి ఈరోజు సెర్ప్ ద్వారా కావచ్చు, మరి ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, మహిళలకు ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఈరోజు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుకు వస్తున్నారు. అన్ని రంగాల్లోనూ నంబర్ 1 ప్లేస్లో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ కింద ప్రతి ఒక్క మహిళ ఒక వ్యాపారవేత్త కావాలి. ఆ కుటుంబంలో ఒక మహిళ వ్యాపారవేత్త అయితే ఆ ప్రాంతం బాగుపడుతుంది, చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా బాగుపడితే వారు ఇంకా నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరనే విజన్ తెలిసిన వ్యక్తే. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లోనూ వారికి రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారికి ప్రోత్సాహంగా మీకు ఏం కావాలి వర్క్షాప్ పెట్టండి. నిన్నటి రోజు కూడా ఎంఎస్ఎంఈ వర్క్షాప్ పెట్టాం. మహిళలు చాలామంది ముందుకు వచ్చారు, మేడం మేము కూడా ఎంటర్ప్రెనర్గా తయారవుతాం, మేము నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం అని గొప్ప అంటే ముందుకు వస్తున్నారంటే ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్న ఎంకరేజ్మెంట్ అనే విషయం కూడా మీకు తెలియజేస్తుంది. బీసీలోని అన్ని కులాల వారికి సంక్షేమ ఫలాలు అందటానికి సవిత గారు ఏం చేయబోతున్నారు? ఈరోజు సూపర్ 6 కావచ్చు, మరి అన్నా క్యాంటీన్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఈరోజు ఉపాధి, ఈరోజు భారతదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు తీసుకొస్తున్నారంటే అందులో ఎక్కువగా లబ్ధి పొందుతుండేది కూడా మా బీసీలే. ఈరోజు మొన్నటి రోజు మెగా డిఎస్సి ఇచ్చారు యువగల నేత నారా లోకేష్ బాబు గారు, మొదటి సంతకం నిరూపించారు, పూర్తి చేశారు. మరి అందులో ఎక్కువ శాతం మా బీసీలే. ఈ వేదిక ద్వారా మీ ఆ మహిళా మనులకైతేనే సోదరులకి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు మీ శాఖ నుంచి? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, బడుగు బడిహీన వర్గాలకి నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్గా తయారు కండి,
అనే ఉద్దేశంతో మేము కూడా ఎక్కడికక్కడికి ఒక బీసీ వెల్ఫేర్ తరఫున, ఈడబ్ల్యూఎస్ తరఫున, మరి చేనేత రంగం తరఫున కూడా అందరూ ఎంటర్ప్రెనర్గా తయారు కావాలనే ఉద్దేశంతో మేము మా డిపార్ట్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు వారికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం తెలియజేస్తూ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కొత్త గురుకుల పాఠశాలలు కూడా స్టార్ట్ చేస్తున్నాం, కొత్త బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, దగ్గరలో ఆదరణ పథకం కూడా స్టార్ట్ చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సవితి గారు, అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ బీసీల కోసం అంటూ వైకేటీ ఈరోజు 12 గంటల నాన్ స్టాప్ లైవ్ మారథాన్ స్టార్ట్ చేసింది మేడం. బీసీ గళం పేరుతో టెలివిజన్ చరిత్రలోనే ఇది ప్రప్రథమంగా ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. బడుగు బలహీన వర్గాలకి అండగా ఒక వేదిక స్టార్ట్ చేశాం. ఈ వేదిక గురించి మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉందండి. నిన్నటి నుంచి కూడా నాకు చాలా మంది బీసీలు అందరూ ఫోన్ చేశారు, బీసీ లీడర్స్ అంతా. అమ్మ నిజంగా వైకేటీవీ వారికి మనం అందరూ రుణపడి ఉండాలి. మరి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రాం చేయలేదు. మరి మీరు 200వ జయంతి కార్యక్రమం ఘనంగా చేయటం, మరి మా అందరి గళం ఇప్పి ఈరోజు ఏం జరుగుతుంది, మాకు ఏం కావాలి, మేము ఎలా ఉంటే అభివృద్ధి జరుగుతామని ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకటం నిజంగా వైకేటీవీ వారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు. మీరు కూడా వెళ్ళి స్టూడియోకి వెళ్ళి కూడా ధన్యవాదాలు చెప్పండి అని లీడర్స్ కూడా చాలామంది, సంఘం నాయకులు కూడా చాలామంది నాతో అప్రిషియేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మరొక్కసారి వైకేటీవీ యజమాన్యానికి, సిబ్బందికి, మా బీసీల అందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఇదే విధంగా మరి అంచెలంచెలుగా వైకేటీవీ పెరగాలి. ఎందుకంటే నిజంగానే అతి తక్కువ టైంలోనే నిజాన్ని నిర్భయంగా, ధైర్యంగా మేము సైతం ఈ రాష్ట్రం కోసం, ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ మారటానికి అహర్నిశలు కష్టపడుతున్న వైకేటీవీ యజమాన్యానికి, సిబ్బందికి మరొక్కసారి ధన్యవాదాలు కూడా. ఆ స్లోగన్ మీ నోట వినాలి. అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడు బీసీల కోసం మీ వైకేటీవీ. థ్యాంక్ యూ. మీ చేత కూడా మీరు కూడా ఒక్కసారి అంటే వినాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడు బీసీల కోసం. అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడు వైకేటీవీ బీసీల కోసమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఈ బిజీ షెడ్యూల్ కూడా వచ్చి మా కోసం ఈ కార్యక్రమం స్టార్టింగ్లోనే బీసీలకు సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.